ఇగో ఇస్తున్నా. బాగా చదువుకో. ఎత్తిన తల దించకు, దించిన తల ఎత్తకు. అబ్బాయిలతో మాత్రం అస్సలు తిరక్కు. అర్థమైందా? సోది ఏంట్రా డైలాగ్లన్నీ బట్టి పట్టేసినట్టున్నావు? రోజు చూసేదే కదక్క. నిజమేరా. సరే నువ్వు ఉండు, మళ్ళొస్తా. అక్క వెళ్ళాలరా. కూర్చో, టెన్షన్ పడకు. తిను. అక్క నువ్వు ఇంత అందంగా ఉన్నావు. అసలు నా చిన్న పంచలు నీ తమ్ముడియా కంటే నీ బాడీగార్డ్ లైఫే ఎక్కువైపోయింది నాకు. హీరోవిరా. అవునక్క, అమ్మ అయితే అగెన్స్ట్ లవ్, నాన్న అనుకో సమస్య లేదు. అదే మామ అయితే మాట్లాడితేనే మర్డర్ చేస్తాడు. సో మరి నీకేమైనా? అర్థమైందిరా. ఈ కురుక్షేత్ర సంగ్రామ యుద్ధంలో సీత ప్రేమకు స్వయంవరం ఉంటుందా అనే గాని సందేహం? అవునక్క, మరి పడే అవకాశం ఏమైనా ఉందా? రామ రామ, ఏమోరా, ఉండొచ్చేమో. చెప్పలేం బ్రో. మనల్ని ప్రేమ వద్దనుకున్నా ప్రేమ మనల్ని కావాలనుకుంటే ఏం చేయలేం కదా. ఏరా, నీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా? నో వే. నువ్వెవరైనా లవ్ చేస్తే హెల్ప్ చేద్దామని అంతే. నైస్. సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది తెలుసా, స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని. ప్రేమించడం, ప్రేమించబడడం హానికరం. అర్థమైందా? బాయ్. హే మాధవ, ప్లీజ్ హెల్ప్ మీ. మా అక్క ప్రేమలో ఎవరైనా పడేలా, లేదా మా అక్క ఎవరి ప్రేమలో అయినా పడేలా చేయవయ్యా. లేదంటే నా ప్రేమకి పునాది పడేలా లేదు. ఎక్కడున్నాడో మా బావగాడు. హలో. హాయ్ రఘు. హాయ్ సార్. హౌ ఆర్ యు? నువ్వు మెయిల్ చేసిన పిచ్ డెక్ చూశాను. వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏదన్నా సీన్ ఎక్స్ప్లెయిన్ చేయగలవా? అయ్యో షూర్ సార్. ఇప్పుడే. హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న ఒక అందమైన అమ్మాయి, పేరు దర్శన. డైలీ గుడికెళ్ళి దండం పెట్టుకొని కాలేజ్కి వెళ్ళడం తన అలవాటు సార్. అలా బ్యూటిఫుల్గా గుడికెళ్ళి తన నుదుటి మీద విభూతి పెట్టుకుంటుంది సార్. అలా తను ఫ్రేమ్ అవుట్ అవ్వగానే మన హీరో ఫ్రేమ్ని ఇస్తారు.
ఇది హీరోకి ఇంట్రొడక్షన్ షాట్ సార్. అలా హీరోయిన్ స్మైల్ ఇచ్చి వెళ్తుంటుంది, అదే స్మైల్ని మన హీరో కంటిన్యూ చేస్తారు సార్. అలా వాళ్ళిద్దరూ వచ్చి గర్భగుడి కాడ దండం పెట్టుకుంటారు సార్. అప్పుడు గంట మోగుతుంది. ఇక్కడ మన టైటిల్ పడుతుంది సార్. ఎలా ఉంది సార్? ఇంప్రెసివ్ రఘు. మొత్తం స్టోరీ కంప్లీట్ చేసుకొని వచ్చి సిరీస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అప్పుకు ఫోన్ చేద్దాం. హలో అప్పు. ఏమైందిరా అన్నయ్య, స్టోరీ ఓకే అయిందా? యా, ఇప్పుడే ప్రొడ్యూసర్ గారు చెప్పాను, మొత్తం స్క్రిప్ట్ రాసుకొని రమ్మన్నారు. అమ్మయ్య, 2 daysలో హైదరాబాద్ వస్తున్నా. అవును, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగున్నారా? నువ్వు ఒక్కడివే సినిమా పిచ్లో పడి మా అందరికీ దూరంగా ఉంటున్నావు. తప్పదే, అందరికీ పరీక్షలు పాస్ అయితే ఉద్యోగాలు వస్తాయి, కానీ మాకు మాత్రం రోజు పరీక్షలే. ఈ పరీక్షలు పాస్ అవుతామా ఫెయిల్ అవుతామని ఎవరికి తెలియదు. అవ్వేం మాటలరా, మెంటల్. కూల్రా అన్నయ్య, సరేరా, ఆల్ ది బెస్ట్, జాగ్రత్త, బాయ్. అదేంటి మనకి మిస్ కాలా? ఎవడీడు? హలో, మిస్డ్ కాల్ వచ్చిందండి. మిస్డ్ కాల్ వస్తే చేస్తావా? తెలిసిన నెంబరో తెలియని నెంబరో చూసుకోక్కర్లేదా? ఓ, తెలియని నెంబరే అండి, సారీ. ఇంతకీ మీ పేరేంటండి? రష్మిక మందన. కామెడీయా? రష్మిక వాయిస్ ఇంత దరిద్రంగా ఉండదే. సచ్చినోడా, నా వాయిస్ దరిద్రంగా ఉందంటావా? ఫీవర్ రాను, నీకు హార్ట్ స్ట్రోక్ రాను, నీ జుట్టు రాలిపోను, కాఫ్, టీబీ, కరోనా అన్ని ఒకటేసారి వచ్చి చచ్చిపోతావురా. వామ్మో వామ్మో, ఒక్క మాటకి ఇన్ని బూతులా? అప్పు అపరకాలి ఇక్కడ. నాతో పెట్టుకుంటే అంతే. ముందు సారీ చెప్పు. సారీ కాదు, నీకు 100 దండాలు తల్లి. ఇంకొకసారి నీకు కాల్ చేస్తా, నా చెప్పుతో నేను కొట్టుకుంటా. ఓయ్ ఆగు, ఇంతకీ నువ్వు ఎక్కడి నుండి? హైదరాబాద్. మంచిది, ఇంకోసారి మిస్డ్ కాల్ వస్తే తెలిసిన నెంబరా కాదా అని తెలుసుకొని రిటర్న్ కాల్ చేయి. థ్యాంక్స్. వామ్మో, అనుబాంబుకి అక్కలా ఉంది. ఏందిది, పొద్దున్నే ఎవరి ముఖం చూసానేమో.
హలో అక్క, చెప్పరా. మధ్యాహ్నం సూపర్ డ్రీమ్ వచ్చింది తెలుసా? ఏంట్రా, నేను నిన్ను ఫుల్గా తన్నానా? నువ్వంట హీరోయిన్ అయిపోయినావంట. థియేటర్ మొత్తం ఈలలు గోలలే. ఇంకా హీరో ఎవరు మరి? ఇంకెవరు, మన చైతు బావా. చైతు బావేంట్రా? అదే అక్క, మన నాగ చైతన్య. నీ మొహం. రే మామ, వచ్చేసాను రా, వెళ్ళిపోతున్నాను. రే మొత్తం స్టోరీ చెప్పేసాను ఆల్రెడీ, స్క్రిప్ట్ తీసుకొని పోతున్నాను. మొత్తం పక్కా ఫైనల్ అయిపోద్ది, నువ్వు చూస్తూ ఉండు. ఐమ్ సారీ అండి. హలో, తీసుకోండి మీ పేపర్స్. థ్యాంక్స్. యాక్చువల్లీ థ్యాంక్స్ నేను చెప్పాలి, గుద్దింది నేనైనా అరవనందుకు. అయ్యో, తప్పు మీదైనా నాదైనా అరవాలనిపించట్లేదు. రైటరా? డైరెక్టర్ కూడా. తెలుస్తుంది. నైట్ ఫ్రెండ్స్ డిస్కస్ చేశానండి, ఇప్పుడు ప్రొడ్యూసర్ చెప్పడానికి వెళ్తున్నాను. నా శకునం మంచిదిలేండి. థ్యాంక్ యూ అండి. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు ఫోన్ నెంబర్ చెప్తారా? దేనికి? శకునం మంచిదన్నారు కదా, అదృష్టం కలిసి వస్తే మీకు ఫోన్ చేద్దామని. పేరు సీత, కాలం కలిపినప్పుడు నంబర్ గురించి ఆలోచిద్దాం. సీత, మీరు చాలా అందంగా ఉన్నారు. రెస్పెక్ట్ ఎక్కడా? సారీ అండి, మీరు చాలా అందంగా ఉన్నారు. శ్రీ, ఎస్ సిస్, మీకే విధంగా సహాయపడగలను? నాకు అస్సలు ఓపిక లేదురా, ఏదైనా కర్రీ చేయవా? అయ్యో దీనికేనా? నీకేం కావాలో చెప్పు, ఆర్డర్ చేయి. స్మెల్ అదిరిందిరా. ఎట్లుంటుంది మరి మీ తమ్ముడు అంటే? అవునక్క, నీకోటి చెప్పడం మర్చిపోయినా. నన్ను ఒక తింగర్ తగులుకుంది. నాకు కూడా డైరెక్టర్ తగిలాడురా. 10 నిమిషాల్లో 10 బిస్కెట్లు వేసాడురా. అవునా? ఇంప్రెస్ అయ్యావా? సీట్ ఇక్కడ అంత ఈజీ కాదు. అప్పుడే ఎలా ఇంప్రెస్ అవుతానురా? నాకెందుకో డౌట్ అక్క, వాడు నిన్ను ఖచ్చితంగా వాడి మూవీలో యాక్ట్ చేయమంటాడు. ఇంకోసారి అసలు కలిస్తే కదరా? ఏమో, కాలం కలపచ్చేమో. అబ్బా, ఎగ్జాక్ట్లీ నేను వాడితో ఇదే డైలాగ్ వేసానురా. చూసావా, ఎంతైనా మనం ఒకే తల్లి బిడ్డలం కదా, అట్లా ఉంటుంది. అవునక్క, నువ్వు వాడితో యాక్ట్ చేయడానికి ఒప్పుకోవచ్చు కదా, పరిచయం పెరగచ్చు, లవ్లోనూ పడచ్చు. నీ చెయ్యి కూడా ఎరగచ్చు. సారీ 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 సారీ. తిను. అయినా మనకి లవ్ అని సెట్ కావరా? ఏ అక్క? కళ్యాణి అక్క గురించి గుర్తుంది కదా? అవునక్క, ప్రేమించుకున్నారన్న ఒక్క కారణంతో వాళ్ళిద్దరిని చంపేశారు. అయినా మనకి లవ్ అని సెట్ కావరా? ఎందుకక్క? మనం అనుకున్నంత ఈజీ కాదురా మన ముందు జనరేషన్స్. అసలు ఏమైందక్క వీళ్ళకు? ఏం ఆలోచిస్తారు లవ్ గురించి? అన్నీరా, అన్నీ ఆలోచిస్తారు. కాస్ట్, డబ్బు, స్థానం, స్థాయి అన్నీ.
టూ మచ్ అక్క. దీనికే చంపేస్తారా? నువ్వు ఇవన్నీ ఎక్కువ ఆలోచించకరా, తిను. అవుట్ చూడిగా. అక్క ఇప్పటికి 100 సార్లు అవుట్ అయినావు అక్క. సీతనే టాప్ ఇక్కడ. నోరు మూసుకొని బాగాలేరా. ఛే, ఇదేనా ఇల్లు? కనపడట్లేదేంటి? పడిపోయిందిరా. ఛే, అందుకే ఇక్కడికే వచ్చింది. ఏమైంది? అవునా? ఆగు. అరే హలో బాస్. అరే పిచ్చారా నీకు? నువ్వు ఉండక్క. బ్రో బ్యాక్ సైడ్ మెట్లుంటాయి, వచ్చేసాయి. ఓకే వస్తున్నా. ఎందుకు చెప్పావురా మెంటలా? సరదా, జస్ట్ ఫర్ ఫన్. బ్రో వచ్చేస్తున్నాడు. హాయ్ మై నేమ్ ఇస్ రఘు, అప్కమింగ్ రైటర్ అండ్ డైరెక్టర్. హాయ్, ఐఎమ్ శ్రీనివాస, అప్కమింగ్ హీరోయిన్కి ప్రియమైన తమ్ముణ్ణి. ఓహో. మిమ్మల్ని ఒకటి అడగాలండి, నా వెబ్ సిరీస్లో మీరు హీరోయిన్గా చేస్తారా? ఓకే, డేట్ చెప్పండి. రేణు ఆగు. చూడు రఘు, మా ఇంట్లో ఒప్పుకోరు. ఒప్పుకోవడం కాదు, చంపేస్తారు. అక్క అదేంటక్క? అరే నువ్వు మాట్లాడు కాగు. సారీ, ఐఎమ్ సారీ అండి. ఏమైనా ఇబ్బంది పెట్టుంటే. నిన్న మీరే అన్నారు కదా కాలం కలిపితే నంబర్ ఇస్తానని. అయ్యో తీసుకోండి. 98480223. ఆగరా. సీతా మహాలక్ష్మి. నైస్ నేమ్. స్ట్రైట్గా క్వశ్చన్ అడిగింది. ఆగండి, నేను అడుగుతా. నిజం చెప్పండి, మీరు లవ్లో ఉన్నారు కదా? నువ్వు సూపర్ అబ్బా. నువ్వు మా ఇండస్ట్రీకి వచ్చేసి రైటర్ అయిపోవచ్చు. వాడు చదువే అంతంత మాత్రం, మీరు లైట్ తీసుకోండి. క్రికెట్ ఆడదామా? యా. ముందు మీరు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. చిన్న ఊహ, లవ్ కాదు. మీ సినిమాటిక్ భాషలో చెప్పాలంటే స్మాల్ హార్ట్ బీట్ ఫస్ట్ టైం చేంజ్ అయింది. చూద్దాం. అయినా నేను అలసిపోయాను రా, ఆడలేను. నీ ప్రతిసారి నా బ్యాటింగ్ అనగానే హ్యాండ్ ఇస్తావు. ఇంకోసారి నీతో క్రికెటే ఆడ చూడు నేను. చిల్ బ్రో. బాయ్ రఘు. హలో. ఏంటి గురు? అంటే కట్టిపడేశారు కదండి, కదలేకపోతున్నాను. మంచు లేకపోయినా మాటలు బాగానే పోగేశారు. మంచుతో పనే ఉందండి. మన్రతన్ గారి శిష్యులు మీలాంటి అందమైన అమ్మాయిలు చూడంగానే మాటలు తన్నుకొచ్చేస్తాయి. సరే గాని బయలుదేరండి ఇంకా. అయ్యో ఏంటండి, వెళ్ళకపోతే మెడపట్టి బయటకంటే ఎలా ఉన్నారు? సర్లేండి వెళ్ళిపోతాను. కాకపోతే మీకు వాట్సాప్ మెసేజ్ కొంచెం గొడవ నసా ఉంటుంది, భరించాలి. తప్పదా? క్షమించాలి. తప్పదు, మీరు వద్దన్నా నేను ట్రై చేయాలి కదా, ప్రకృతి ధర్మం. చీమకు కూడా హాని చేయను నేను, మిమ్మల్ని ఏం చేస్తానులేండి. బై ద వే, ఆల్ ద బెస్ట్ మీ సిరీస్కి. థ్యాంక్ యూ.
The subscriber is currently switched off. ఛా, ఫోన్ ఎక్కడ పెట్టుకున్నాడు వీడు? స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలే హైదరాబాద్లో ఎవరూ తెలీదు. ఆ రాంగ్ కాలర్కి కాల్ చేద్దాం. ఓ వామ్మో, రాంగ్ నెంబర్. మళ్ళీ ఇదెందుకు ఫోన్ చేస్తుంది? ఖచ్చితంగా రావడానికి అయి ఉంటుంది. చూద్దాం. హలో, రాంగ్ కాలరా? మొన్న అన్ని బండబూతులు తిట్టి మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? హలో, మనం ఒకటే ప్లానెట్లో ఉంటున్నాం. ఫ్రెండ్స్ అయినా ఎనిమీస్ అయినా మనమే కదా. నువ్వు అపరిచితుడికి అక్కవో చెల్లవో అయినట్టున్నావు. ఇన్ని క్యారెక్టర్ షిఫ్ట్లా? సరే, మ్యాటర్ చెప్తా విను. నేను హైదరాబాద్కి కొత్త. మా అన్న ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వేమన్నా హెల్ప్ చేస్తావేమో అని. లొకేషన్ షేర్ చేయి. ఓకే. దేవుడా, నా పొలంలో మొలకలు వచ్చాయి. తన్ని డ్రాప్ చేస్తా, ఐ లవ్ యూ చెప్పేస్తా. హలో, శ్రీ నువ్వేనా? ఆర్ యూ అప్పు? యా. అబ్బో, రావేమో అనుకున్నా, వచ్చేసావు. మంచి అబ్బాయివే. హలో, హైదరాబాద్లో ఏ అమ్మాయి కాబోతున్నా షీ టీమ్ కంటే ముందు ఈ శ్రీ ముందు ఉంటాడు. ఓకే, నైస్. లైన్ బాగుంది, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకో. సరే కానీ ఎక్కడికి వెళ్ళాలి? నేను చెప్తాను, పద. ఓకే. స్టాప్. ఇక్కడే చూపిస్తుంది. అవును, మీ అన్నయ్య ఎక్కడున్నాడు? అదే కదా, పొద్దున్నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే ఓకే, కూల్ కూల్, వస్తారులే. సరే చెప్పు, నీ స్టడీ ఏంటి? నువ్వేం చేస్తూ ఉంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. మరి నువ్వు? బీటెక్ సెకండ్ ఇయర్, సిఎస్సి. ఓ, బీటెక్కా? అందుకేనా ఇంత టెక్? చాచా, అదేం లేదు. ఇంకా నీ ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉంటారు? హాబీస్? ఫ్రెండ్స్ వచ్చేసి అందరు జగిత్యాల్లోనే ఉంటారు. ఓ. బాయ్ ఫ్రెండ్ వచ్చేసి కరీంనగర్లో ఉంటాడు. ఎంబీబీఎస్ చేస్తున్నాడు. బాయ్ ఫ్రెండా? అవును, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిస్తే షీ టీమ్ కంటే ముందు వచ్చే శ్రీ వచ్చేవాడు కాదు కదా. చాచా, అట్లేం లేదు. తెలుస్తుందిలే. అదిగో మా అన్నయ్య వచ్చేసాడు. హే, వచ్చేసావా? ఏ ఏంటి రఘు మీ అన్నయ్య? రే, నువ్వేంట్రా ఈడ? రే, పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైపోయావ్? ఏ, ఫోన్ డెడ్ అయింది, రిపేర్కి ఇచ్చాను. ఏ శ్రీ, నువ్వేంట్రా? అదో చిన్న షార్ట్ ఫిల్మ్ స్టోరీలే, చెప్పాలంటే ఓ మిసిటికల్ కథ. భలే ఇంట్రెస్టింగ్ అబ్బా. మీ అక్క సీతేమో నాకు పరిచయం అయింది, మా చెల్లేమో నీకు పరిచయం అయింది. భలే సినిమాటిక్ గుయిగా జరిగిపోయింది కదా. కదా. సర్లే, మీరు వెళ్ళండి, నేను మళ్ళీ వచ్చి కలుస్తా. చలో బాయ్. బాయ్ శ్రీ. బాయ్. మీ మదన్ మోహన్ కూడా బాయ్ అని చెప్పు. సరేలే. ఎవరై ఉంటారబ్బా? కొంపదీసి నేను వెళ్ళిన తర్వాత ఎవరైనా గీసుంటారా? ఓ పని చేద్దాం. ఏంటి పిల్ల ఇంకా రాలేదా? వీడేంటి ఇక్కడ? ఏం యాడ్ చేయలేదేంటి ఇంకా?
ఏంటి కలుపుతున్నావు? అంటే ఎవరో దానికి కళ్ళిచ్చారు, దానికి జస్ట్ ఒక చిన్న రూపం ఇచ్చాను అంతే. మరి నిన్న మా ఇంటి మేడపైన కలిసినప్పుడు చూపులు కట్టిపడేసా అన్నావు, ఇప్పుడు రేకులు కట్టిపడేసాయా? రామచంద్ర ప్రభో అదేం లేదండి. అంటే మనసుకొకళ్ళు చూపుకొకళ్ళా? లేదండి, నిజం చెప్పనా? యాక్చువల్లీ సిరీస్లో ఈ సీన్ వాడుకుందాం అనుకున్నాను. ఎవరబ్బాయి కళ్ళు గీసిందని చూసుకునే లోపు మీరు అక్కడ నాకు కనిపించారండి. ఈ సీన్ దాంట్లో వాడుకుందామని అంతే అండి. బానే రాసావి గ్యాప్లో. అవును, ఒకవేళ ఈ బొమ్మ గీసింది అబ్బాయి అయితే? అయ్యో, అలా ఎలా అండి? అబ్బాయిని ఎవరైనా లవ్ చేస్తారా? మీకు అర్థం కావట్లేదండి. ఐ లవ్ యూ అండి. హలో, యాక్చువల్లీ ఐఎమ్ సారీ అండి. శంకర్ లెవెల్లో ఒక మంచి రొమాంటిక్ ప్లేస్ తీసుకుని వెళ్ళి అప్పుడు ప్రపోజ్ చేద్దాం అనుకున్నానండి, కానీ ఇలా చెప్పాల్సి వచ్చింది. సారీ అండి. నేను కూడా మీకు సారీ చెప్తున్నానండి. మా ఇంట్లో ప్రేమకు వాస్తు లేదు. నేను మీకు ఏమైనా రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చుంటే ఐఎమ్ సారీ. సీత 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 ప్రాబ్లం ఏంటి సీత? క్యాస్టా, కలరా, లేదా గవర్నమెంట్ జాబా? సీత సీత అయ్యో, మీరు నా చెప్పుతోడు కూడా వింటండి. ప్లీజ్. మోసేంత భారం గుండెల్లో ఉంది సీత, ఇది చెప్పేం బరువేం కాదు. థ్యాంక్స్. మిమ్మల్ని నిజాయితీగా ఒక క్వశ్చన్ అడుగుతాను, అంతే నిజాయితీకి ఆన్సర్ చెప్తావా? అడగండి. మీరు నిజంగా నన్ను ఇష్టపడుతున్నారా? కళ్ళు తిప్పుకోక సీత, నా కళ్ళకు చూసి చెప్పవా ప్లీజ్? నేను అబద్ధం చెప్పినా నా కళ్ళు నిజం చెప్తారు. నన్ను నేను 100 సార్లు క్వశ్చన్ చేసుకున్నాను, ఒక్క గడియలో ప్రేమ పుడుతుందా అని. నా మనసు ఏం చెప్పిందో తెలుసా? ఒక్క గడియలో ప్రాణం పోయినప్పుడు ప్రేమ ఎందుకు పుట్టదు అని. మరి అంత ప్రేమని అడ్రస్ లేని లెటర్లో ఎందుకు పడేస్తున్నావు సీత? కొన్ని ఊహల్లో బాగుంటారు. ఇన్ని సంవత్సరాలుగా నా మనసులో ప్రేమకు స్పేస్ లేదు, కానీ ఇప్పుడు సీత. హలో, ఏడున్నావురా? వస్తున్నానే ఇంటికి. ఏమైందిరా డల్ ఉన్నావు? ఏం లేదురా, ఇందాకే సీత ప్రపోజ్ చేశాను, తను చెప్పేసింది. లైట్ రా, దానికోసం బాధపడతావా ఏంటి? ఓ 2 చిల్లు బీళ్ళు తీసుకొని వచ్చే, నేను చెప్తా. వద్దే అప్పు. అరే యార్, చెప్తున్నా కదా తీసుకొచ్చేయి. అరే నేను చెప్తున్నా కదా, నువ్వు తీసుకొచ్చే, నేను చెప్తా. సరే. హలో నందు. ఛీ, అసలేంటి నా లైఫ్? ఇష్టం ఉన్నా బయటకు చెప్పుకోలేనంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నా. అసలు ఈ కాస్ట్ ఏంటే? కులం 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 అంటూ. హే, టీ తీసుకో. థ్యాంక్ యూ. మా అన్నగాడికి బ్రేకప్ అయింది, నువ్వు మీ అక్కని తీసుకొని వచ్చే పార్టీ చేసుకుందాం. ఓసే, ఇంత సాడిస్ట్ ఉన్నావంటే బాబు, బ్రేకప్ అయిపోతే పార్టీయా? నేనేం చేసినా దానికో పర్పస్ ఉంటుంది. నువ్వు వచ్చే, నేను చెప్తా. అబ్బో, ఇప్పుడు దీని పర్పస్ ఏంటో? నువ్వు మీ అక్కని తీసుకొస్తే వాళ్ళిద్దరిని మాట్లాడిపించడానికి ట్రై చేయొచ్చు. మరి నీ లవర్తో నీ మ్యారేజ్ ఎప్పుడు? ఏం లవ్, ఏం మ్యారేజ్? అదే మీ మదన్ మోహన్ MBBS కరీంనగర్ అని చెప్పావుగా. పప్పుగాడు ఉన్నావురా నువ్వు. నాకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉంటే నేను ఈ టైంలో నీతో ఎందుకుంటా? నాకు కాల్స్ రావా? సర్లే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? నీకు చెప్పినా అర్థం కాదు, కానీ మీ అక్కని తీసుకొని నువ్వు వచ్చే. డన్. బ్రో, ఇదిగో చిల్డ్ బీర్, నువ్వు తాగు, నేను చెప్తా. అక్క, ఈ మెంటల్ ఏం మాట్లాడుతావు విందాం. అప్పు, నీకు తెలుసు కదా నేను ఎంత ఎమోషనల్.
హా బ్రో కూల్, నువ్వు ట్రై చేసావు కదా, ఆ అమ్మాయికి కూడా నువ్వు నచ్చావు, నీ వరకు నువ్వు సక్సెస్ అయినట్టే కదా. అదంతా కాదే, సీత చాలా మంచిది, తనతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఏం చేద్దాం చెప్పు, నేనేమో హాలిడేస్ కోసం హైదరాబాద్ వస్తే నువ్వేమో ప్రేమ గీమా అని తిరుగుతున్నావు. నీకేను మెంటలా? పద, మీ చెల్లె సైకోది. చాలే చూసాం కానీ. కూర్చో. బాబీ జ్యూస్. బాబీ, నీకు తెలుసా మా అన్నకు నువ్వంటే చాలా క్రేజ్, నీకోసం చాలా ఏడ్చాడు. సారీ రఘు. సీత, తాగేసి చెప్పట్లేదు, నీ పాదాల మీద ఒట్టేసి చెప్తున్నాను. మన జీవితంలో ప్రతి ఒక్క మూమెంట్ని మెమరబుల్గా చూసుకుంటాను. జన్మలు 14 జన్మలు కాదు సీత, ఈ ఒక్క జన్మ ఛాన్స్ ఇవ్వు, వచ్చే 14 జన్మల్ని కాలు కాడి ఉండిపోతాను. ఐ లవ్ యూ సీత, కాదని ప్లీజ్. స్ట్రెస్ అవ్వకు రఘు, చిల్, ఎంజాయ్ చేద్దాం. ఆ టైం వచ్చినప్పుడు ఫైట్ చేద్దాం. సూపర్ బాబీ, సీత జిందాబాద్. చిల్లప్పు, వీళ్ళ పెళ్ళి అయిపోయిందంటే ఇంకో 3 yearsలో మన ఇద్దరు పెళ్ళే. నీకు ఫస్ట్ సరిగ్గా మీసం రానిరా. ఫైవ్ మినిట్స్ అక్కడ కూర్చో, ప్రొడ్యూసర్ గారితో మాట్లాడేసి వస్తాను. రఘు, ఆల్ ది బెస్ట్ రఘు. థ్యాంక్ యూ. ఏమైంది రఘు? మాకు ఇదంతా మామూలే సీత, ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఎందుకు? హీరోయిన్ నచ్చలేదంట, టైం లైన్ కూడా 1 week లేట్ అయిపోయింది అందుకు. సరే దా. ఎక్కడికి? నిన్నే. హలో సార్, నా పేరు సీతామహాలక్ష్మి. మీరు ప్రొడ్యూస్ చేయాలనుకునే రఘు ఫిల్మ్లో నేను హీరోయిన్లా చేయాలనుకుంటున్నాను సార్. మీకు ఓకేనా? రెఫరెన్స్ కోసం పిక్ పంపించావు, తినేనా తను? తనే సార్. తినైతే నాకు ఓకే. వ్యక్తి ప్రయత్నంలో లోపం ఉంటే డిగ్రేడ్ చేయండి సార్, అంతేగాని సినిమానే ప్రపంచం అనుకునే రఘు లాంటి వాళ్ళని ఇన్సల్ట్ చేయకండి సార్. సారీ, వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అంతా అయిపోయింది అనుకున్న టైంలో నువ్వు నాకు ప్రాణం పోసే సీత, చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి రఘు. అవును, మీ ఇంట్లో చెప్పకుండా ఓకే చేసావేంటి? అవును కదా, ఏమో రఘు, నాకు ఆ టైంలో నీ హ్యాపీనెస్ తప్ప ఏం గుర్తు రాలేదు. ఇన్ని రోజులు నా అంత అన్లక్కీ ఫీలింగ్కి ఎవడు లేడనుకునేవాడిని, కానీ ఈరోజు తెలిసింది నా అంత లక్కీ ఫీలింగ్కి ఎవడు ఉండడు. ఇక నుండి అన్నీ నీకు హ్యాపీ డేసే రఘు. వెళ్దాం పదా.
ఏమైంది శ్రీ డల్లుగున్నావు? ఏం లేదక్క. సార్ అలగకండి సార్. ఓ తనకు కాలేజ్ ఉందనా? హాలిడేస్కి వచ్చేస్తుందిరా. అక్క నేను తన్ని ఊర్లో డ్రాప్ చేసి వస్తా. మీ ఇద్దరికి చెప్తున్నాను, తనకి కాలేజ్ ఉంది, శ్రీ నీకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. చెప్పేది విను. నువ్వు మాత్రం కాలేజ్ బంక్ కొట్టి రగ్గుతో తిరగవచ్చు, నాకు మాత్రం అన్ని రెస్ట్రిక్షన్సే. పెద్ద చిన్న తేడా లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. థ్యాంక్స్ అక్క. శ్రీ కొట్టేశానే. సారీ బాబీ, ఇంత సీన్ అవుతుంది అనుకోలేదు. అనవసరంగా కొట్టేశాను వాడు బర్త్డే రోజు. చాలా గిల్టీగా ఉంది. నువ్వు వెళ్ళి వాడిని కన్విన్స్ చేయి, నేను కేక్ తీసుకుని వస్తాను. శ్రీ డోర్ తీ శ్రీ. సారీరా శ్రీ, బతిమాలించుకోకు శ్రీ. సరే అప్పు నువ్వే తీసుకెళ్ళి డ్రాప్ చేద్దు గాని. శ్రీ సరే, అక్క మాట వినవు కదా, నీకు నచ్చినట్టే నువ్వు ఉండు, నేను ఊరు వెళ్తున్నాను. సారీ అక్క. ఈడియట్. హ్యాపీ బర్త్డే. రియల్లీ సారీ అక్క, ఏదో ఎమోషన్లో వచ్చేసా. సారీ అప్పు. సారీ రఘు. ఇట్స్ ఓకే. పద. Happy birthday to you. Happy Happy birthday to you. Happy birthday to dear Shri. Happy Happy birthday to you. అరే ఎవరికైనా ముక్కు మీద కోపం ఉంటుంది, నీకేంట్రా టన్నుల్లో అలకుంది. ఆ దేవుడు అక్కకి కోపం ఇచ్చిండు, నాకు అలకిచ్చిండు. అక్క కాదు అమ్మ. హ్యాపీ బర్త్డే శ్రీ. హ్యాపీ బర్త్డే శ్రీ. సీత, చెప్పండి సార్. రేపు నుంచి షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. అమ్మో, నేనైతే శూన్యం రఘు, నాకేమీ తెలీదు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ రఘురాముడు ఉన్నాడు, అన్నీ నేను చూసుకుంటాను. సరే అయితే నేను వెళ్ళొస్తాను. ఉండిపోనే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను రఘు. నెక్స్ట్ వీక్ నీకు ఎగ్జామ్స్, అదే రోజు నా వెబ్ సిరీస్ రిలీజ్. ఆ తర్వాత మన లవ్ ఎగ్జామ్, పాసు, పెళ్ళి, పిప్పి డుమ్ 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 సాంగే. ఇంకా తెల్లకాగితం మీద మనకు నచ్చిన అక్షరాలు ఎన్నైనా రాసుకోవచ్చు రఘు, కానీ రక్తాన్ని ప్రేమించే రాక్షసులు మా వాళ్ళు. కురుక్షేత్ర యుద్ధము నడుమ సీతా స్వయంవరం తదుపరి పరిణయం జరగబోనుంది. అవును, కురుక్షేత్ర యుద్ధంలో రావణి సంహారం కదా ఆ సినిమాలో. అది అక్కడి పోలిక, ఇది రఘురాముడి పోలిక. ఎంతైనా మణిరత్నం శిష్యులు కదా, మినిమం ఉంటుంది. బాయ్. సరే మరి, జాగ్రత్త రఘు. బాయ్. అప్పు, ఏంట్రా ఫీల్ అయ్యావా? సరిపోయింది, మీ అక్కేమో జెండు బాము, నువ్వేమో జిందా తెలుసుమా. ఏయ్ అక్కనేమనొద్దు. సరే కానీ ఈ కాలంలో కూడా కులాలు గోత్రాలు ఏంట్రా? మీ బాబుకు చెప్పు, అక్కొక్కని లవ్ చేసింది గాన్నే పెళ్లి చేసుకుంటుంది ఏయ్ చెప్పి. ఏంది చెప్పేది? శివాళ్ళు ఎత్తే ఆడ.
మీ అన్నది మా అక్కది. మరి మనకేంట్రా పెళ్లి చేసి శోభనం పెడతారా? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళేంటి శోభనం ఏంటి? ఏం బుర్రరా బాబు, తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి. ఏంటి ఒకసారి నేను మాట్లాడిన మాటలన్నీ రివైండ్ చేసి చూసుకో. అంటే మదన్ మోహన్ అనేవాడితో నువ్వు రిలేషన్లో లేవా? అదే కదరా చెప్పేది, ముద్దపప్పు. ఎస్, ఇప్పుడు ఓపెన్ చేస్తే రేపటి నుంచి స్టోరీ ఎలా మారుద్దో చూడు. ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికి, అంతేగాని ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చోడానికి కాదు. సరే కానీ మీ అన్నయ్య వెళ్ళిపోయినాడు, మరి నన్ను డ్రాప్ చేయమంటావా? ఎలాగూ అదే కదరా చేసేది, మళ్ళీ మీ అన్నయ్య వెళ్ళిపోయాడు ఎందుకు ఇదంతా? సరే పద కూర్చో. పద. ఏంట్రా ఏమైంది? అంటే అప్పు, ఎందుకంటే నువ్వు రేపే వెళ్ళిపోతున్నావు కదా, నాతో అయితలేదు అసలు. ఈ ఫీలింగ్స్ లోపల కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం రా. నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, నేను చేయట్లేదు అంతే. సరే సరే, నిన్ను ఈ జోన్లో ఉంచడం నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు ముందు బండితి. ఫస్ట్ మిడ్స్కి వెళ్ళు, ఆ తర్వాత క్లోజ్ షాట్స్ తీసుకుందాం. రఘు 1 minute. ఒక్క నిమిషం సార్, వస్తున్నాను. ఈ పోస్టర్స్ కదా, కొన్ని స్నాప్స్ తీసుకో, అవి తీసుకొని నాకు పంపించు. ఏం లేదయ్యా, నా టీంతో డిస్కస్ చేశాను, స్క్రిప్ట్లో చిన్న చేంజెస్ చేద్దామని. సార్ మీరంతా ఓకే అన్నకే కదా సార్ షూట్ స్టార్ట్ చేశాను. ఈ టైంలో చేంజెస్ అంటే ఎట్లా సార్? ఏం లేదు రఘు, క్లైమాక్స్లో చిన్న చేంజెస్ చేద్దామని, చిన్న ఎమోషనల్ టచ్ ఇద్దామని. హీరో పాయిజన్ తాగి చనిపోతాడు, హీరోయిన్ తన షోల్డర్ పైన తలవాల్చి తను చనిపోతుంది. సార్ అదంతా కుదరదు సార్. రే షూటింగ్ ఆపండి రా ముందు. నువ్వెవడరా షూట్ ఆపమనడానికి? నీకు ఇవ్వాల్సిన పైసలు నీకు ఇస్తాను, నేను నా టీంని పెట్టి చేయించుకుంటాను. ఏ నాకది వేరే వాడితో తీయడం ఏంట్రా? పెట్టినాడు పోరా, నీ దిక్కున్న చోటు చెప్పుకోపో. రఘు ఏమైంది రఘు? క్లైమాక్స్ మార్చమంటున్నాడు సీత. క్లైమాక్సే కదా రఘు, మార్చి తీసే. నేను మార్చలేను. క్లైమాక్స్ మార్చడానికి ప్రాబ్లం ఏంటి రఘు? మార్చలేను సీత. ఎందుకు కాదు? మార్చడానికి ఏంటి నీకు? ఎందుకంటే అది నా లైఫ్, నా కళ, నా జీవితం, మన కథ సీత. మనల్ని చంపేయమంటున్నాడు, నా వల్ల కాదు. తీసే రఘు, పర్లేదు, కథలోనే కదా, చంపి తీసే. నీకు ఈ సిరీస్ అయిపోతే నెక్స్ట్ మూవీ వస్తుంది రఘు. దానికన్నా చావడం లేదు. రఘు ప్లీజ్, రఘు చెప్పేది విను రఘు. రఘు అర్థం చేసుకో రఘు, ప్లీజ్. రఘు నిన్నే. అన్నా ఈ ఇంట్లో సీతాశ్రీ ఉంటారు, వాళ్ళు ఊరెళ్ళిపోయారన్నా. వెళ్ళిపోయారా?
చా అన్నా ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? రే మెంటలా 1,00,000 సార్లు కాల్ చేసా, ఏమైపోయావ్? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళ ఇంటికి వస్తేనేమో వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు అంటున్నారు. రే వెళ్ళేటప్పుడు శ్రీ నాకు చెప్పే వెళ్ళాడు, మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. నువ్వేం కంగారు పడకు, సీతకేం కాదు, నేను వస్తున్నా. థ్యాంక్స్ అన్న. పోరా, నీ దిక్కున్న చోట చెప్పుకోపో, నీ దిక్కున్న చోట చెప్పుకోపో. క్లైమాక్సే కదా రఘు, మార్చి తీసే, మార్చి తీసే, మార్చి తీసే, మార్చి తీసే, మార్చి తీసే. అన్నయ్య, రే అన్నయ్య, అన్నయ్య లేరా? అన్నయ్య, అన్నయ్య లే, అన్నయ్య, అన్నయ్య లే, అన్నయ్య. అరే అన్నయ్య, అన్నయ్య లే. సీత అక్కడ, సీత వచ్చిందా? సీత తనకు 100 సార్లు ఫోన్ చేశానే, తను లిఫ్ట్ చేయట్లేదే. నేను కూడా శ్రీకి కాల్ చేశాను అన్నయ్య, లిఫ్ట్ చేయట్లేదు. సీత వస్తుంది కదే. వస్తుంది అన్నయ్య, సీత వస్తుంది కదా. అన్నయ్య శ్రీ కాల్ చేస్తున్నాడు. రే శ్రీ, రే ఎక్కడ్రా? రే సీతకు 100 సార్లు ఫోన్ చేస్తున్నా, తను లిఫ్ట్ చేయట్లేదురా. ఏమైనా ప్రాబ్లమా? రే శ్రీ ఏమైంది? ముందే చెప్పాను కదరా నీకు ఇదంతా. అన్నయ్య, అన్నయ్య, అన్నా, అన్నా ఎక్కు. ఏమైంది సీత? నిన్నే మాట్లాడు. కాల్ చేస్తే కాల్ ఎత్తట్లేదేంటి? ఏమైంది? ఏమైంది? నిన్నే మాట్లాడు. లైఫ్ అంతా తలకిందులు అయిపోయినట్టుంది సీత. నేనేం చెప్పానో అదే జరిగింది. మీ నాన్నతో మాట్లాడావా? ఏమన్నారు? చాలా ట్రై చేశాను రఘు, ఒక్క అవకాశం కూడా లేదు. చంపేవాళ్ళంతే కదా, చచ్చేవాళ్ళం. చావే పరిష్కారం అయితే ఇంట్లోనే చచ్చేదాన్ని రఘు, కానీ నన్ను కాదు మా అమ్మని చంపుతాడు. ఇన్నాళ్ళుగా మనం కన్న కళ్ళు, 100 ప్లాన్లు, 1,00,000 ఆలోచనలు, అది ఇది అన్నీ వృధా అయినట్టేనా? ఏదైతే అదైంది. మీ నాన్నతో మాట్లాడదాం పదా. ఏంట్రా ఏదైతే అదైంది? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను చెప్తూనే ఉన్నాను, ప్రేమ వద్దు ఏమీ వద్దని. నువ్వే
హోప్స్ అవి ఇవి అంటూ నన్ను కన్విన్స్ చేసావు. తప్పు నాదా సీత? అయ్యో రామా, తప్పు నీదనదా కాదు రఘు, సిచ్యువేషన్స్ది. ప్రాణాలు ముఖ్యం రఘు. అయితే ఏమంటావు? నీ లైఫ్ నీది, నా లైఫ్ నాదంటావా? మరి మన ప్రేమ? ప్రేమనే, అవును ప్రేమనే. ప్రేమలానే మిగిలిపోతుంది. నువ్వు కథలు రాస్తావు కదా రఘు, రియాలిటీలో ఉండవు. అదే నీతో వచ్చిన ప్రాబ్లం. అయితే మన సైడ్ నుంచి ఏ ప్రయత్నాలు వద్దంటావా? వద్దు. ఛీ, నీ మీద ఉన్న రెస్పెక్ట్ అంతా పోయింది. అలా ఎలా 10 రోజుల్లో ప్రేమను గాల్లో కుదిలేస్తావు? అసలు ఇది ప్రేమేనా? జస్ట్ షట్ అప్, ఓకే? నా ప్రేమను కామెంట్ చేసే రైట్స్ నీకు లేవు. నా చావు నేను చేస్తాను, నన్ను వదిలేయ్. జస్ట్ గెట్ లాస్ట్ రఘు. నాకు తను దక్కదా? రే, తన సిచ్యువేషన్ చూస్తే నాకే బాధ అనిపిస్తుందిరా. అట్లాంటిది తనేలా ఫేస్ చేస్తుందో. అయితే ఇంకేం చేయలేమా? అందరింట్లో పేరెంట్స్ మనలా ఫ్రెండ్లీగా ఉండర్రా. నువ్వు వెళ్ళిపోయాపు. నీ కెరీర్ నువ్వు చూసుకో, నీ కెరీర్ నాశనం చేసుకోకు. రే, ఏదో ఒకటి చేయిరా. వీడిని ఇలా చూడలేకపోతున్నాను. రఘు, వద్దపు, వీని లైఫ్ రిస్క్లో పెట్టద్దు. రఘు, నాకు అర్థమైంది శ్రీ. నీ ప్రేమను ఇంట్లో చెప్పినప్పుడు ఆలోచించాను. వాళ్ళకి చెప్పేశాను, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను. రే, ఏదో ఒకటి చెయ్యాలిరా. వాడిని అలా చూడలేకపోతున్నాను. అప్పు, ఇంకా ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, చాలా టైం ఉంది. అంతా నేను చూసుకుంటా, ఓకేనా? హలో. హాయ్ సీత, హౌ ఆర్ యూ? ఐమ్ ఓకే. ప్రామిస్, నీ సెకండ్ ఫింగర్కి రింగ్ తొడిగిన సెకండ్ నుంచి టిల్ నౌ మొత్తం మ్యాజిక్గా ఉంది తెలుసా? ఓకే. మన ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఇన్స్టాలో పోస్ట్ చేశాను. క్రేజీ అసలు. అన్ని కాంప్లిమెంట్సే. ఓకే. ఏంటి డల్గా ఉన్నావు? ఆల్ ఓకే? యా ఓకే కార్తీక్. సరే, బయటికి వెళ్దామా కాఫీకి? ఓకే కార్తీక్. సరే అయితే నేను పిక్ చేసుకుంటా. బాయ్. హాయ్ బాబీ. హాయ్ అప్పు, ఎలా ఉన్నావు? బాగున్నాను బాబీ. రఘు ఎలా ఉన్నాడు? వాడికి నిన్నే ఒక ప్రాజెక్ట్ ఓకే అయింది, ఆఫీస్కి వెళ్ళాడు. అవునా? చాలా మంచి న్యూస్ చెప్పావు అప్పు. హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ వాడి లైఫ్ అయినా సెటిల్ అవుతుంది. వాడు నీ లైఫ్లో ఉండడం తెలిసి కూడా వాడు మంచి కోరుకుంటున్నావు చూడు. నీలాంటి అమ్మాయిని వాడు మిస్ చేసుకుంటాడు బాబీ. తప్పదప్పు, లైఫ్లో కొన్ని మార్చలేం. డెస్టినీయే డిసైడ్ చేస్తుంది. హలో, అవునా? సరే, నేను వస్తున్నాను. ఏమైంది అప్పు? ఏం లేదు బాబీ, నేను వెళ్ళాలి. అప్పు ఏమైంది? ఏం లేదు బాబీ, అర్జెంట్గా వెళ్ళాలి నేను. అప్పు నేను అడుగుతుంది నిన్నే, ఏమైంది చెప్పు. బాబీ అన్నీ అక్కడ తాగి పడిపోయాడంట, వెళ్దాం రా బాబీ. ఆఫీస్కి వెళ్ళాడన్నా? అబ్బా బాబీ, టైం లేదు, ఫాస్ట్గా రా. పద.
రఘు 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 లే రఘు రఘు వాటర్ తీసుకురాపు రఘు లే రఘు ఏమైంది రఘు రఘు ఏమైంది రఘు లే రఘు రఘు లే 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 రఘు ఎందుకే నేను హైదరాబాద్ వచ్చింది నీ స్టోరీ నీ అంబిషన్స్ అన్నీ మర్చిపోయావా ఆ? కనీసం మీ ఫ్యామిలీ గురించి ఆలోచించావా రఘు ఆ? రఘు నువ్వు ఉన్నప్పుడు చిన్న ఆశ ఉండేది సీత, నువ్వు వెళ్ళిపోయాక అది కూడా లేదు. జస్ట్ వెయిటింగ్ ఫర్ హిస్ కాల్. అంటే చేస్తావా? దా పద ఇద్దరం కలిసి చేద్దాం. ఏంటి రఘు ఇది? నీ కథలో నీ క్లైమాక్స్ని ప్రొడ్యూసర్ మారుద్దాం అన్నప్పుడే నువ్వు అంత పెద్ద గొడవ చేసావు. ఏంటి రఘు ఇప్పుడు ఇది? ఏది బుర్రకెక్కట్లేదు సీత, టీ ఎంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను. చెంప పగిలిపోతుంది. నేను ఈజీగా తీసుకున్నానా? అయ్యో రఘు, నీకెలా చెప్తే అర్థమవుతుంది రఘు? రోజుకు నేను 1000 సార్లు దేవుడికి మొక్కుంటున్నాను నువ్వు బాగుండాలని. నువ్వేమో ఇలా చెప్తున్నా కదా రఘు, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నా గురించి నీకు అర్థం కాదు. అప్పు, ఇంకోసారి వీడు తాగితే ఆ బాటిల్ తీసుకొని తల పగలగొట్టు. ఫైనల్గా చెప్తున్నాను రఘు, నువ్వు మళ్ళీ మందు జోలికి వెళ్తే నేను నీ జ్ఞాపకంగానే మిగిలిపోతాను. తిట్టకు సీత ప్లీజ్, అసలు హోపే లేదా? సారీ రఘు. అప్పు, జాగ్రత్తగా చూసుకో. రే అన్నయ్య, శ్రీ ఇంకో 1 వీక్లో బాబీ పెళ్ళి. అవునప్పు. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? నాన్నతో చెప్పేద్దాం అనుకుంటున్నా, వేరే ఆప్షన్ కనిపించట్లేదు. మరి బాబీ అంతగా భయపడుతుంది కదా, మీ నాన్నకు చెప్తే ఓకేనా? అవునప్పు, అక్కడ రఘుని ఇక్కడ మా అక్కని చూస్తుంటే ప్రాణం పోతుంది. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరినైతే కలిపేసేయాలి. ఇంటికెళ్తావా? లేదు, నాన్నే షాపింగ్కి హైదరాబాద్ వస్తా అన్నాడు. నాకు ఒక డౌట్ రా, ఇన్ కేస్ మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోకపోతే నన్ను వదిలేస్తావా? ఏం మాట్లాడుతున్నావు అప్పు? చిటికేసేలోపు లేపుకెళ్ళిపోతా. రే, నా వైపే ఉండు. మీ అక్క పక్కన నాన్న అనుకుంటా ఇటే వస్తున్నారు, ఇటువైపే ఉండు. ఏంటి? నిజం చెప్పు, సరిగ్గా చూడు. నిజం రా. ఏయ్, ఇటెందుకు వస్తున్నాడు ఇప్పుడు? మా నాన్నెందుకు వస్తాడు? అసలు చూడు, నిజంగా చూడు. నాన్నే అంటావా? నిజంగా మీ నాన్నేరా, ఇటే వస్తున్నాడు. అమ్మా, ఇప్పుడెందుకు వస్తున్నాడు అసలు? మీ నాన్న పేరు చెప్తేనే సగం ప్యాంట్ తడిసిపోయినట్టుంది, లేపుకెళ్ళిపోతాడంట. అప్పు, రే, నిజంగా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే లవ్ చేయి, లేదా లైట్ తీసుకో. ఈ మెంటల్ టార్చర్ అంతా నా వల్ల కాదు. సారీ అప్పు, ఏం చేసైనా సరే మా ఇంట్లో ఒప్పించి మన 2 పెళ్ళిళ్ళు జరిగేలా చూస్తా, ఓకేనా? హాయ్. హాయ్. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యుద్ధాలు చేస్తేనే మీలాంటి వాళ్ళు దొరుకుతారంట, మా అమ్మ చెప్పింది. ఆ రోజు ఆల్ ఆఫ్ సడన్ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఏం చెప్పాలో తెలీదు. మీ గురించి తెలియకుండానే నేను పెళ్లి కొప్పేసుకున్నాను. అఫ్కోర్స్ మీలాంటి అందమైన అమ్మని ఎవరు వదులుకోరులేండి, కానీ మీ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. మీ గురించి చెప్తారా ప్లీజ్? నా గురించి చెప్పడానికి పెద్దకేం లేదు కార్తీక్. నాకు తెలిసి మీకు చాలామంది ప్రపోజ్ చేసి ఉంటారు, పర్లేదు చెప్పండి.
నేనేమనుకోను. యాక్చువల్లీ ఇట్స్ స్మాల్ స్టోరీ కార్తిక్. ఓకే, అనుకోకుండా ఒకరోజు బస్ One స్టాప్లో second. ఒక అమ్మాయి క్యాజువల్గా గీసిన ఒక కళ్ళకి ఒక అబ్బాయి వచ్చి దానికి రూపాన్ని అందిస్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్యన ఒక పరిచయం పెరుగుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఈ అమ్మాయి చాలాసార్లు కన్విన్స్ చేస్తూ ఉంటుంది వాడిని, ఈ లవ్ ఇవన్నీ మా ఫ్యామిలీకి సెట్ అవ్వు అని. కానీ వాడు కంటిన్యూస్గా హోప్స్ ఇస్తూనే ఉంటాడు. అలా తనకు తెలియకుండా ఆ హోప్ వల్ల తను కూడా వాడితో ప్రేమలో పడిపోతుంది. ఏమైందో తెలియదు కానీ ఒకరోజు సడన్గా తన నిశ్చితార్థం ఫిక్స్ అయిపోయింది. అలా వాడి లైఫ్ ఒక్కసారిగా తలకిందలైపోతుంది సార్. వాడు ఫుల్ చీకట్లో ఉండగా ఆ చీకట్లో నుంచి మళ్ళీ ఒక వెలుతురులాగా ఆ అమ్మాయి మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత వాడు అంటాడు, ఇంకా మనం ఏం చేయలేమా, మనకి ఇంక ఛాన్స్ లేదా అని అంటాడు. అలా వాడు తనకు తాను అనుకొని ఇంకేం చేయలేమా అని సరే మరో జన్మలో కలుద్దామని అలా పాయిజన్ తాగేసి చనిపోతాడు. ఆ తర్వాత అమ్మాయి కూడా తన భుజం మీద తలపెట్టి చనిపోతుంది. సో సాడ్. సూపర్, వెరీ నైస్ బ్రో, చాలా బాగా చెప్పారు. నువ్వు చెప్పింది విని చాలా ఎమోషన్ అయ్యా బ్రో. అదిగో తను కూడా ఎమోషన్ అయిపోయించుడు. ఆల్ ద బెస్ట్ బ్రో. నెక్స్ట్ వీక్ మాకు పెళ్ళుంది, నువ్వు తప్పకుండా రావాలి. ఒక్క నిమిషం బ్రో, మీ నంబర్ చెప్పండి, మీకు వాట్సాప్లో పెడతాను. 99224451. ఓకే బ్రో, ఉంటాను. ఎనీవే మీ స్టోరీ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఓకే బ్రో, ఉంటాను. బాయ్ బ్రో. ఓకే, కథ చాలా బాగుంది. ఓకే సార్. చాలా ఎమోషనల్గా ఉంది. ఓకే, మనం చేద్దాం, తప్పకుండా చేద్దాం. Thank you, మనం sir. చేస్తున్నాం ఇది. Thank you. ఓకే, థ్యాంక్ యూ సో ఆల్ మచ్. ది బెస్ట్. బాయ్. రే అన్నయ్య లెగ్గు, ఊరెళ్ళిపోదాం. మనం అసలు ఇక్కడ ఉండకూడదు. సీతకి ఇంకా 3 రోజుల్లో పెళ్ళి కదే, చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు కదా. ఎలా చేస్తే నీకెందుకురా? వెళ్ళిపోదాం, రాసలేదంతే. తన్ని పెళ్లి కూతురు చేస్తుంటారు కదే, ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఫొటోస్ దిగుతూ హడావిడిగా సందడిగా ఉంటుంది కదా. అరే ప్లీజ్ రా, వదిలేసే. ఏమే అప్పు, తనకు నేను గుర్తొస్తానా ఒక్కసారన్నా? అంత పిల్ల హడావిడి కదా, నన్ను ఒక్కసారన్నా గుర్తు చేసుకుంటుందా తను? రే అన్నయ్య, ఏ అమ్మాయి అయినా తను ప్రేమించిన అబ్బాయిని చచ్చేంతవరకు మర్చిపోద్దురా. మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు, తిడతారు, అరుస్తారు, కానీ అమ్మాయిలకు అలా కాదురా. లేని నవ్వును తన పెదాలపై పెట్టి తన బాధను తనలోనే ఉంచుకుంటుందిరా. అన్నిటికీ ఆ దేవుడే కదే కారణం. పెళ్లి చేసుకోమని తెలిసి కూడా ఎందుకే ప్రేమలో పడేస్తాడు? ఎందుకే మమ్మల్ని పిచ్చోని చేస్తాడు? ఏమోరా, అంతా ఆ దేవుడికే తెలియాలి. అంత అయిపోయిందే. నా లైఫ్ టైంలో ఉన్న మెమరీస్ అన్నీ ఒక్క క్షణంలో మాయమైపోయాయి. 3 రోజుల తర్వాత తను ఎవరో భార్య అయిపోతుంది. ఆ తర్వాత తనెవరో నేనెవరో. తప్పదురా, పెళ్ళయ్యాక అమ్మాయిలన్నీ మర్చిపోవాలి, మారిపోవాలి. కానీ నేను మారిపోలేకపోతున్నానే, నేను మర్చిపోలేకపోతున్నాను తను. ఎందుకు? నువ్వు మంచోడివిరా, నీకంతా మంచి జరుగుతుంది. హలో హలో అప్పు, ఎందుకు కాల్ చేసావు? మా అన్నయ్య చచ్చాడా బతకాడా అని తెలుసుకుందామని కాల్ చేసావా? ప్లీజ్ అప్పు, అలా మాట్లాడకు. పెద్ద పోటుగాడ్లా మాట్లాడావు కదా, అంతా నేను చూసుకుంటా అని చెప్పి. విను, నేను చెప్పేలోపే ఇంట్లో తెలిసిపోయింది. నాన్న అమ్మని కొట్టాడు. అమ్మకి హెడ్ ఇంజురీ అయింది. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. సారీ అప్పు, మా అక్క చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ మా వాళ్ళు చాలా వైలెంట్గా ఉన్నారు. అక్క ఒక్క మాట మాట్లాడిన చంపేస్తారు. ప్లీజ్ అర్థం చేసుకో.
ఛీ ఫోన్ పెట్టేయ్. అప్పు హలో అప్పు అప్పు హలో. యా, ఈరోజు షాపింగ్కి వెళ్ళాం. నైట్ ఊరు వెళ్తున్నాం. యా, కుమ్మేద్దాం. నువ్వు వచ్చే చెప్తా. సీతకు ఫోన్ చేద్దాం. హలో కార్తిక్. హాయ్ సీత, హౌ ఆర్ యూ? ఏంటి అత్తయ్య గారికి ఏదో తలకి దెబ్బ తగిలిందట కదా? పర్లేదు, బాగానే ఉన్నారు. గ్రేట్. నేను చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సీత. ఏంటది? ఐ లవ్ యూ సీత. సీత మహాలక్ష్మి. హలో, ఏంటి నో రిప్లై? రిప్లై ఇవ్వేంటి? నేను లవ్ యూ చెప్పాను. సర్లే, పెళ్ళైన తర్వాత తెలుగు ప్రతిరోజు చెప్తావు కదా. అవును, ఆ రోజు కాఫీ షాప్లో నీ లవ్ స్టోరీ చెప్తా అన్నావు కదా. ఆ డైరెక్టర్ విషయంలో పడిపోయి నువ్వు నీ గురించి చెప్తా మర్చిపోయాము. నా గురించి ఇప్పుడైనా చెప్తావా? నాకు తెలిసి మీకు చాలా మంది ప్రపోజ్ చేసి ఉంటారు. పర్లేదు చెప్పండి. ఇంకెప్పుడైనా చెప్తాను. ఓకే, కూల్. సరే, టేక్ కేర్. నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది తెలుసా, ఎప్పుడెప్పుడు నీ మెడలో 3 ముళ్ళు వేద్దామని. బాయ్ సీత, లవ్ యూ. అన్నయ్య అన్నయ్య పెళ్లి కాని ప్రేమకు ముడిపడని బంధం, కాలం కనికరించని ప్రేమ కావ్యం, 7 అడుగులు వేయని పయనం, అరుంధతి నక్షత్రం చూడని కథకు ఆకాశంలోని అనంతంలో కలవడమే కదా అదృష్టం. జ్ఞాపకాలు మాసిపోయాయి. సీత సీత సీత. అయిపోయిందా? తిట్టుకున్నావు నన్ను? చంపేద్దాం అనుకున్నావు కదా? నువ్వు లేని లైఫ్ నాకు వద్దనుకున్నాను సీత, అందుకే చచ్చిపోతున్నాను. ఇక్కడ కూడా నువ్వే గెలిచావా రఘు? ప్రేమలో, మంచి మనసులో, మనిషిగా అన్నిట్లో నువ్వే గెలిచావా రఘు? ఐ లవ్ యూ రఘు. అక్క 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 అక్క